స్కాట్లాండ్ దేశానికి చెందిన డానియల్ క్రాఫర్డ్ 1889లో సేవ చేయడానికి ఆఫ్రికా దేశానికి వెళ్ళారు. అప్పుడు ఆయన వయసు 19 ఇయర్స్. తన తల్లికి ఒకే ఒక కుమారుడు. అందరూ తన తల్లితో, నీ యొక్క కుమారుని సేవకు పంపించావు, నీకు బాధ లేదా అన్నప్పుడు, దేవుడు తన సొంత కుమారుని మరణానికి అప్పగించారు అని చెప్పి తన తల్లి జవాబిచ్చారు. ఆయన సేవలో ఉంటుండగా బైబిల్ని లుండా అనే భాషలో తర్జుమా చేశారు. ఆయనకి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు, నీ దేశానికి వెళ్ళు, 1 ఇయర్ బ్రతుకుతావు అన్నారు. నేను ఇక్కడ ఉంటే ఎన్ని ఇయర్స్ బ్రతుకుతాను అన్నారు డానియల్ గారు. నువ్వు 1 మంతే బ్రతుకుతావు అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. నేను చచ్చినంత వరకు దేవుని సువార్తను మానను అని చెప్పి డానియల్ గారు చెప్పారు. రోమా 8వ అధ్యాయము 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?